కన్నడ దగ్గరే లోడ్ బండితో వస్తున్నారు. పెద్దగా అవ్వలేదు, ఫ్రంట్ తగ్గింది. తీసుకోరా, డ్యామేజ్ పెద్దగా లేదు. ఎవరికి ఏం అవ్వలేదండి బాబు. మట్టి ఫిల్ చేయట్లేదు. అదే చూడండి ఎంత ఇదిగా ఉంది. మరి ఇది యాక్చువల్గా ఫీల్ చేయాల్సింది. ఎలా రాస్తారు దీన్ని? ఎలా రాస్తామంటే ఎందుకు ఫీల్ చేయట్లేదు. ఇలాగ యాక్చువల్గా నిజంగా అది పెద్ద బండి అయినా చిన్న బండి చూడండి ఎంత ఎడ్జిగా ఉంది. నేను ఆపేస్తున్నాను బండి, ఆపేస్తున్నాను. తప్పకుండా ఆపేయాలి. బ్రేక్ పట్టలేదు రోజు అనుకుంటున్నాను. బ్రేక్ పట్టలేదు. కొత్త బండి లాగా ఉంది. కొత్త బండి యాక్చువల్గా ఆయిల్ అది కారిపోతుంది. ట్యాంక్ హోల్ అయిపోయింది. హోల్ అయింది అంతేనా? డ్రైవర్ ఎక్కడ వెళ్ళిపోయాడు? తగిలిందన్నా? నలుగురు ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఓన్లీ ఎవరికేం అవ్వలేదు. అది తెలియట్లేదు చూడ. పోస్ట్ తగ్గ అర్థం లేకపోతే అర్థం కూడా పడదు. డోర్ కూడా డ్యామేజ్ అవ్వదు, సైడ్ డోర్ కూడా డ్యామేజ్ అవ్వదు. చాలా ఎడ్జండి బాబు. ఎడ్జ్ వల్ల ఎలా పడుతుంది. చూడండి టైర్ ఎలాగా అయ్యిందో. ఇది యాక్సిడెంట్ కారణం ఏంటంటే టైర్ పంచర్ అయిపోయి సైడ్ దిగిపోయింది. అలా అవుతున్నారు. లాగో లాగో ఓకే రైట్ 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 బాగానే వచ్చింది. అరే బాగా బండి ఎక్కువ
మీరు ఏ విషయం ఏంటంటున్నారు? చూడండి ఎంత గోయిలాగా ఉంది. మీరు ఏంటంటున్నారు? ఇది ఆర్ఎండ్ వాడు కనీసం మట్టి ఫిల్లింగ్ చేయట్లేదు లెవెల్ మట్టి ఫిల్లింగ్ లేక బట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది ఆర్ఎండ్ వాళ్ళ దృష్టి సారిస్తే బాగుంటుంది ఇలాంటివి. లేదంటే యాక్సిడెంట్లు మరొకసారి జరగకుండా ఉంటాయి. లెవెల్ కరెక్ట్గా ఉంటే సైడ్ ఎడ్జీలు అటువంటి ప్రమాదాలు జరగదు. నిజంగా ఇక్కడ చూడాలంటే చాలా గోయిగా ఉంది. అసలు చాలా ఎదురుగా వచ్చిన బండి అడుగున్నారా గోయిగా ఉన్నదండి వాళ్ళు. అంటే చాలా పెద్ద గోయిగా ఉంది. కాలువ ఇలాంటి ఎడ్జీలు ఉంటుంది